ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ఓం నమ శివాయ అనే మంత్రం దగ్గర నుంచి మొదలు పెడదాం. ఓం నమ శివాయ అనగా నేను శివునికి నమస్కరిస్తున్నాను. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే ఈ పంచభూతాలు పంచాక్షరీ మంత్రంలో ఇమిడి ఉన్నాయి. ఈ మహత్తరమైన మంత్రాన్ని పఠించడం ద్వారా అసాధారణ ఫలితాలను పొందవచ్చు. రెండవ మంత్రం ఏమిటంటే శివ గాయత్రీ మంత్రం. ఇప్పుడు ఈ మంత్రాన్ని తెలుసుకుందాం. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. మరొక్కసారి విందాం. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈ మంత్రం యొక్క అర్థమేమిటంటే మహాపురుషుడైన శివుని ధ్యానించనివ్వండి. ఓ దేవాదిదేవా, నాకు జ్ఞానాన్ని ప్రసాదించి నా మనస్సుకు శాశ్వతమైన ప్రకాశవంతమైన శక్తిని ప్రసాదించుము. అయితే ఈ మంత్రం యొక్క ప్రతిఫలాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనం తెలిసి తెలియక చేసిన పాపాలు ఉండుంటే వాటి నుండి విముక్తి పొందేందుకు ఈ శివ గాయత్రీ మంత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధానిష్టలతో ధ్యానించవలసి ఉంటుంది. దీని ద్వారా అసాధారణమైన ఫలితాలను పొందవచ్చు. ఇప్పుడు మూడవ మంత్రం ఏమిటంటే మహామృత్యుంజయ మంత్రం. ఇప్పుడు ఈ మంత్రాన్ని విందాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. మరొకసారి విందాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఈ మంత్రం యొక్క అర్థమేమిటంటే సుగంధ పరిమళం కలిగి పుష్టిని వృద్ధి చేసే త్రినేత్రుడైన ఓ పరమేశ్వర, నిన్ను పూజిస్తున్నాను. పండిన తరువాత తీగ నుండి దోసపండును ఏ విధంగానైతే వేరు చేస్తున్నావో అదే విధంగా మృత్యువు నుండి నన్ను వేరు చేయుము. నన్ను అమృతంతో సమానమైన మోక్షము వైపు నడిపించుము. అయితే ఈ మంత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధానిష్టలతో పఠించిన, స్మరించిన అన్ని రకాల అకాల మృత్యు దోషాలు తొలగిపోయి కైవల్య మార్గంలో నడిచేందుకు మనకు ఎంతగానో ఉపకరిస్తుంది. ఓం నమ శివాయ.